0 అయిపోయింది 1. ఇఫ్ 1947, 1957, 1967, 1977 and so on AP అన్నాడు. AP మీన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ డిఫరెన్స్ D. కామన్ డిఫరెన్స్ ఆల్రెడీ నో D ఈక్వల్ టు T2 మైనస్ T1 కామన్ డిఫరెన్స్. దెన్ ఇట్స్ 11th టర్మ్ ఈజ్ 11వ పదం ఎంత అంటున్నాడు. కాబట్టి ముందు సిరీస్ రాసుకుంటే 1947, 1957, 1967, 1977 అండ్ సో ఆన్ AP మీన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 10 డిఫరెన్స్ ఉంది చూడండి. కామన్ డిఫరెన్స్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్ టు ద సిరీస్ దట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా 10 కాన్స్టెంట్గా యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది AP అని మనకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D. ఇందులో ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 1947, కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ 10. నెక్స్ట్ 11th టర్మ్ అన్నాడు. 11th టర్మ్ మీన్ ముందు మనకు TN ఎంత టర్మ్ ఫార్ములా మనం తీసుకుంటే A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అనే ఫార్ములా తీసుకోవచ్చు. ఎంత టర్మ్ ఫార్ములా AP A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. దట్ ఈస్ ఇప్పుడు N అనేది మనకు 11th కాబట్టి T11 ఈక్వల్ టు A మీన్ 1947 ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ D మీన్ 100. దట్ ఈస్ 1947 ప్లస్ 10 మైనస్ 1 11 మైనస్ 1 అంటే 10 ఇంటూ 10 చేసుకునేస్తాం. దట్ ఈస్ 1947 10 జా 100 కాబట్టి దానికి ఒక 100 యాడ్ చేసుకోండి. 100 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1947కు వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. 7 4 9 1 10 2 డైరెక్ట్గా మనకు 100 యాడ్ చేసినా కూడా మనకు ఏమి 1940 100 అంటే 2 వేసుకోవచ్చు. 2047 కూడా రాసేయచ్చు. లేదు కావాలంటే మనకు ఈ విధంగా ఏమి యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. 2047 అనేసి మనం చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే 1947, 1957, 67, 77 AP అన్నాడు. కామన్ డిఫరెన్స్ 10 ఇచ్చాడు. వాళ్ళకి కామన్ డిఫరెన్స్ D ఇచ్చేసాడు. 11th టర్మ్ అంటున్నాడు. సిరీస్ ఫస్ట్ రాసుకునేస్తే ఫస్ట్ టర్మ్ A అనేది 1947, కామన్ డిఫరెన్స్ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ T2 మైనస్ T1 ఫార్ములా. దట్ ఈస్ T2 అంటే 1957 మైనస్ 1947 పోతే మనకు 10 అనేది మిగులుతుంది. 1947, 1957 47 అంటే మనకు 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి చేయకుండా కూడా చెప్పచ్చు. ఒకవేళ చేయాలనుకుంటే ఈ విధంగా 10 చేస్తాం. ఇప్పుడు 11th టర్మ్ అన్నాడు. 11th టర్మ్ అంటే ముందు nth టర్మ్ ఫార్ములా చేద్దాం. TN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. N మీన్ ఇక్కడ 11th 12th ఏ టర్మ్ అయితే ఆ టర్మ్ తీసుకుంటాం. A అనేది ఫస్ట్ టర్మ్ 1947 ప్లస్ N అంటే 11 మైనస్ 1 ఇంటూ D కామన్ డిఫరెన్స్ D అనేది 10. 1947 ప్లస్ 11లో 1 అంటే 10 100. కాబట్టి ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 2047 వస్తుంది. 2047 అనేది సెకండ్ ఈజ్ ద ఆన్సర్. ఇన్ GP మీన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. A constant term is multiplication or division to the series, that is called geometric progression. So constant term multiplication చేసినా లేదా డివిజన్ చేసినా దాన్ని మనం అంటే గుణశ్రేణి అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ 3 అన్నాడు. సో ఫస్ట్ టర్మ్ ఏ అనుకోండి, దాన్ని 3 ఇచ్చాడు. నెక్స్ట్ nth టర్మ్ ఈజ్ అన్నాడు. nth టర్మ్ ఫార్ములా ఏమి AR పవర్ n మైనస్ 1 AR పవర్ n మైనస్ 1. ఇది nth టర్మ్ వచ్చేసి 96 వాళ్ళే ఇచ్చారు. సమ్ టు n టర్మ్స్ అంటే Sn ఈక్వల్ టు వాల్యూ కూడా 189 ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ n అనేది. సో ఇందులో మనకు అప్లై చేస్తే A అంటే 3 R పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 96 మనకు చేసుకుంటే R పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 96. ఇవాళ మల్టిప్లికేషన్ వరకు వస్తే డివిజన్ అవుతుంది. 3 1 జా 3 3 జా 3 2 జా 32. సో R పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు ఈ వారం పవర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా పవర్ రాసుకుందాం. ఏం రాస్తాం మనము 2 పవర్ 5 రాసుకోవచ్చు. 2 పవర్ 5 అని రాసుకోవచ్చు. 2 పవర్ 5. ఇప్పుడు R పవర్ n మైనస్ 1 వాల్యూ 2 పవర్స్ అని. ఇప్పుడు R వాల్యూ మనం 2 అని మనం తీసుకుంటే ఎంత టర్ము 81. ఫైండ్ n. ఫస్ట్ టర్మ్ A యొక్క వాల్యూ తెలుసు. Sn అంటే దీనిలోంచి మనం తీసుకోవాలి. Sn వాల్యూ ఎంత A ఇంటూ R పవర్ n మైనస్ 1 బై R మైనస్ 1. ఇప్పుడు కామన్ రేషియో అది 189. ఇప్పుడు R అనేది A యొక్క వాల్యూ ఎంత మనకు A వాల్యూ ఫస్ట్ టర్మ్ 3 ఇచ్చారు కాబట్టి 3 ఇంటూ R పవర్ n మైనస్ 1 బై R మైనస్ 1 ఈక్వల్ టు దీనిలో కూడా 189. 3 1 జా ఇవారు మనకు 3 6 జా 18 3 3 జా 9. సో R పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు R పవర్ n మైనస్ 1 వస్తుంది.
ఇప్పుడు 63 ఇంటూ ఆర్ మైనస్ 1, 63 ఇంటూ ఆర్ మైనస్ 1. సో ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 2 పవర్ 5 ఇచ్చాడు వాల్యూ. ఇప్పుడు ఆర్ పవర్ ఎన్ మైనస్ ఎన్ యొక్క వాల్యూ తీసుకున్నట్టే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 63 ఆర్ మైనస్ 63 అని వేసుకోవచ్చు. ఆర్ పవర్ ఎన్ మైనస్ 63 ఆర్ ఈక్వల్ టు మైనస్ 63 మైనస్ 1 వరకు వస్తే ప్లస్ 1 అవుతుంది. దట్ ఈస్ ఆర్ పవర్ ఎన్ మైనస్, ఇక్కడ దీన్ని కూడా సింపుల్ చేసుకోండి. ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు 2 పవర్ 5 అని నా. ఇప్పుడు ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 దాన్ని మనకు ఆర్ పవర్ ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు 1/r అని తీసుకోండి, ఈక్వల్ టు 2 పవర్ 5 అని. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ చేసి ఇన్ జీపీ ఫస్ట్ టర్మ్ ఈజ్ 3 అన్నాడు, ఎంత టర్మ్ ఏమో 96 ఇచ్చేశారు. సమ్ టు ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చాడు 189. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ అని. ఏ ఫస్ట్ టర్మ్ అంటే ఏ అనేది 3, తర్వాత ఎంత టర్మ్ అంటే ఏఆర్ పవర్ ఎన్ మైనస్ 1 96 ఇచ్చేశారు. ఏ అనేది ఫస్ట్ టర్మ్ కాబట్టి 3 ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ 96. ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఈ వారం మల్టిప్లికేషన్ వరకు వస్తే డివిజన్ అవుతుంది 3 అని. 3 1 జా 3, 3 3 జా 9, 3 2 జా 6. అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 2 పవర్ 5 అని. ఇప్పుడు మనకు బేస్ సర్కిల్తో పవర్స్ కూడా మనకి ఈక్వల్ చేసుకున్నట్టుకో ఆర్ వాల్యూ మనం 2 అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆర్ మైనస్ 1 కంపేర్ చేసేయండి. ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 5, దట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 6 అని మనకు తెలిసిపోతుంది. ఆర్ ఈక్వల్ టు 6 అని. ఇప్పుడు ఫైండ్ ద ఎన్ వాల్యూ ఇది ఎన్ మైనస్ 1 ఎన్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 6. సో ఎన్ ఈక్వల్ ఎంత 6 అని ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ ఏ ఇంటూ ఆర్ పవర్ అని చేసుకొని మళ్ళీ ఈక్వేషన్ సాల్వ్ చేసుకొని అదంటే మన లాంగ్ ప్రాసెస్ కంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ వాల్యూ ఏమో 3 ఇచ్చాడు, ఎంత టర్మ్ ఏమో ఏఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ 96 ఇచ్చాడు. ఏ యొక్క వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి మనకు పక్క టర్మ్ కూడా మనకు అవసరం లేదు. ఏ అంటే 3r పవర్ ఎన్ మైనస్ 1 96, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ 96/3 అని. 3 1 జా 3 3 జా క్యాన్సిల్, 3 2 జా 6 అని. సో ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 5 అయితే కంపారిజన్ చేసుకోండి. బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఈక్వల్ చేసినట్టు ఆర్ వాల్యూ కూడా మనం 2 అనుకొని మనం చేసుకుంటే పవర్స్ ఈక్వల్ చేసుకోండి. ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 5 అని. ఈ ఆర్ యొక్క వాల్యూ 2 అనేది మనకి ఇక్కడ తీసుకోవచ్చు. మనం సాల్వ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడైతే మనము ఎక్స్పెక్ట్ చేసుకునే దానికి వాల్యూ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎన్ ఈక్వల్ టు -1 వరకు వస్తే +1 అవుతుంది. +1 5 + 1 అంటే 6. ఆన్సర్ ఎన్ ఈక్వల్ ఎంత 6. ఎన్ ఈక్వల్ 6 అనేది థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సమ్ టు ఇన్ఫినిటీ ఆఫ్ ది జీపీ. సమ్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ జీపీలో ఉండే ఫార్ములా వచ్చేసి దాన్ని ఎస్ ఇన్ఫినిటీ అంటాం. a/1 - r ఫార్ములా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ ఇన్ జీపీలో ఎదుగుంటే ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r. ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏముంటుంది మనకు 3 ఉంది. ఆర్ ఇస్ ద కామన్ రేషియో. T2/T1 ఫార్ములా. T2 మీన్ 1/3/1/3 అని. కాబట్టి 1/3 9 అలాగే వచ్చేస్తుంది. ఈ వాల్యూస్ ఇందులో అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఏ అనేది ఫస్ట్ టర్మ్ కాబట్టి 3/1 - r అనేది 1/9. దట్ ఈస్ 3 క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 9 1 జా 9 - 1/9. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/9 - 1 అంటే 8/9. దట్ ఈస్ 3 ఇంటూ డినామినేట్లో ఫ్రాక్షన్ వస్తే రివర్స్ అవుతుంది కాబట్టి 9/8 అని రాసేస్తాం. 9 3 జా 27/8. సో 27/8 అంటే మనకు ఏమి ఇక్కడ ఫస్ట్ వన్లోనే ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి సమ్ టు ఇన్ఫినిటీ ఆఫ్ ది జీపీ సిరీస్. సో జీపీ సిరీస్లో సమ్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా ఎస్ ఇన్ఫినిటీ అయినా ఎస్ ఇన్ఫినిటీ సింబల్ రాస్తాం. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r ఫార్ములా. ఏ అనేది ఫస్ట్ టర్ము, ఆర్ అనేది కామన్ రేషియో. ఫస్ట్ టర్మ్ అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ అనేది 3 ప్లస్ కామన్ రేషియో ఫార్ములా వచ్చేసి T2/T1. T2 అంటే 1/3/a ఆన్సర్. కాబట్టి 1/3 ఇది డినామినేట్లో కాబట్టి రెండు పక్కనే వచ్చేస్తాయి. 3 3 జా 9 అని రాసేయచ్చు డైరెక్ట్గా. కాబట్టి ఏ విలువ ఆర్ వాల్యూ తెలుసు కాబట్టి ఫార్ములాలో అప్లై చేస్తాం. 3/a అండ్ మీన్ 3/1 - r మీన్ 1/9 ఈక్వల్ టు 3. ఇఫ్ ఎనీ టూ ఫ్రాక్షన్స్ ప్లస్ ఆర్ మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పాను. రెండు భిన్నాల మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అడ్డగుణకారం చేసుకుంటే ఈజీ మెథడ్ అని చెప్పాను. 1 × 9 అంటే 9, 1 1 జా 1, 9 - 1/9, 3/9 - 1 అంటే 8/9. 3 అలాగే రాసేయండి. డినామినేట్లో ఎక్కడైనా ఫ్రాక్షన్ వస్తే రివర్స్ అవుతుంది. దట్ మీన్ 8/9 అనేది వచ్చేసి 9/8 అవుతుంది. క్యాన్సిల్ ఏమైనా చేస్తాం, క్యాన్సిల్ పోవు కాబట్టి పైన న్యూమినేటర్స్ అట్టే చేసేయండి, డినామినేటర్ అట్టే చేస్తాం. లవాలు అట్టే చేస్తే 9 3 జా 27, హారాలు అట్టే చేస్తే కాబట్టి 27/8. 27/8 అనేది ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్.
సిగ్మా ఎన్ ఈక్వల్ టు 55 ఇచ్చాడు. దెన్ ఎన్ ఈక్వల్ టు డాష్ అంటున్నాడు. సిగ్మా ఎన్ అంటే మనకు ఫార్ములా చెప్పాను. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 55. సిగ్మా ఎన్ ఫార్ములా ఏమి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనేసి ప్రీవియస్ క్లాస్లో ఫార్ములా చెప్పాను. సిగ్మా ఎన్ వాల్యూ, సిగ్మా ఎన్ స్క్వేర్ చెప్పాను, సిగ్మా ఎన్ క్యూబ్ కూడా చెప్పాను. కాబట్టి సిగ్మా ఎన్ ఈక్వల్ టు 55 కాబట్టి సిగ్మా ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఈక్వల్ ఇది 55. ఇప్పుడు ఎన్లో ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని సాల్వ్ చేసుకొని అంటే పెద్దది వస్తుంది. సింపుల్ మెథడ్ అంటే వెరిఫై మెథడ్లో 1 2 3 4 చూడండి. ఏ వాల్యూ ఎన్ బదులు 10 వేస్తే 55 వస్తుందా, 15 వేస్తే 55 వస్తుందా, 11 వేస్తే వస్తుందా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తాం. 10 వేస్తున్నా, ఎన్ బదులు 10, లెట్ ఎన్ ఈక్వల్ టు 10, ఎన్ ఈక్వల్ 10 దీన్ని అప్లై చేద్దాం. 10 ఇంటూ 10 ప్లస్ 1/2 దట్ ఈస్ 2 1 జా 2 5 జా చేసుకోండి. 5 ఇంటూ 10 ప్లస్ 1 11 5 జా 55. ఫస్ట్లోనే ఆన్సర్ దొరికిపోయింది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్గా వచ్చేస్తుంది, పెద్ద కష్టం లేకుండా. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 55 ఇలాంటి ప్రాబ్లంకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఆప్షన్ చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎన్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈక్వల్ టు 55 ఇచ్చాడు కాబట్టి 55 మనం అలా రాస్తున్నాం. సిగ్మా ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఈక్వల్ 55. దీన్ని క్రాస్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. కొంచెం లెంగ్త్ అట్లీస్ట్ 1 మినిట్ అయినా పడుతుంది, కానీ మనకు ఒక 1 సెకండ్లోనే ఆన్సర్ క్యాచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ వన్ చెక్ చేసుకోండి. ఎన్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా. 10 తీసుకుంటే ఎన్ బదులు 10 రాసేస్తాం. 10 ఇంటూ 10 ఎన్ బదులు 10 రాస్తాం. 10 ఇంటూ 10 ప్లస్ 1/2 2 1 జా 2 2 5 జా 10 అని. 5 ఇంటూ 10 ప్లస్ 1 11 5 జా 55 ఆన్సర్. సో 55 మనకు వస్తుంది కాబట్టి దేనికి 10కో. సో ఎన్ ఈక్వల్ టు 10 అనేది చేసుకున్నాం. ఇది రాలేదనుకో నెక్స్ట్ ఎన్ ఈక్వల్ 15 వేసుకోండి, చెక్ చేసుకోండి 55 వస్తుందా రాదా. అది రాలేదు 11th వన్ వేసుకొని చెక్ చేయండి. అది రాలేదనుకో 1 రారా 2 లేదు 3 లేనప్పుడు ఆటోమేటిక్గా మనం 4th చేయకుండానే గెస్ చేసి 4th వన్ ఆన్సర్ ఈజ్ ద రాసేయచ్చు. కానీ ఇప్పుడు లక్కీగా ఫస్ట్ వన్లోనే ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకు ఏమి 1 ఈజ్ ద ఆన్సర్ అసలు. ఓకేనా, 1 ఈజ్ ద ఆన్సర్.